అంటే ఒక సమాచారం ఏంటంటే వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ కు వెళ్ళినప్పుడు కవితను కేసీఆర్ కలవలేదు. ఈ మే డే రోజు చేసిన కామెంట్స్ తర్వాత జాగృతి టీం ను వెంటబెట్టుకుని వెళ్తే కలవలేదు, కలవడానికి కూడా ఇష్టపడలేదు ఆమెను, అందుకోసం ఆమె లెటర్ రాశారు అంటున్నారు. అంటే అంతకుముందే లెటర్ డేట్ ఉంది, అంటే డేట్ మనకు 2వ తారీఖు ఉంది. అంటే ఫస్ట్ రోజు ఆమె సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన నెక్స్ట్ డేనే ఆమె ఆ లెటర్ డ్రాఫ్ట్ చేసినట్టుగా లెటర్ మీద తేదీ మాత్రం 2వ తేదీ ఉంది. అది ఎప్పుడు ఇచ్చారు మరి, నిజంగానే ఫామ్ హౌస్ పోయిన తర్వాత కలవలేదా, ఇట్లాంటి స్పెక్యులేషన్స్ అయితే నేను కూడా విన్నాను. ఆమెను కూడా కలవలేదు, వెయిటింగ్ లో పెట్టారు అని నేను కూడా విన్నాను. బట్ ఏమైనా అట్లాంటివి కూడా కారణాలు కావచ్చు ఈ లెటర్ లీక్ కావడానికి. బట్ ఏది ఏమైనా కూడా ఇది ఇంటర్నల్ అంశంగా దాన్ని సమసిపోయేటట్టు చేయడం అనేది పార్టీకి అవసరము. ఇక్కడ పార్టీ ప్రతినిధి శ్రావణ్ గారు ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారిని దాన్ని తొందరగా టీ కప్పులో తుఫాన్ లాగానే దాన్ని క్లోజ్ చేయాలని చెప్పి, ఒకవేళ అది పెరిగినట్టయితే పార్టీకి అది మంచిది కాదు. ఒక గొప్ప సక్సెస్ మొన్న వచ్చిన తర్వాత దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నంగా ఇది మారుతుంది. మాలాంటి వాళ్ళకి అది నచ్చదు. అది తొందరగా దీన్ని వదిలించుకోవాలి. ఆమె బయటకు వచ్చి ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. జస్ట్ ఓన్ చేసుకొని ఉంటే అయిపోయేది. దయాలు ఉన్నారు ఇదంతా మాట్లాడడం అనేది పార్టీ వ్యతిరేక చర్య కిందనే ఉంటది. అది లెటర్ రాశాను అంటే సరిపోయేది కానీ దయ్యాలు కోవట్ల గురించి అది పార్టీ వ్యతిరేకమైన, అంటే డైరెక్ట్ అటాక్ ఎవరి మీదండి? దేవుడు అనుకుంటేనే నీ పక్కన దయాలు ఉన్నాయంటే డైరెక్ట్ కేసీఆర్ మీదనే కదా అటాక్. కేసీఆర్ మరి అంత బలహీనుడా? అది కవిత గారే చెప్పాలి. దయ్యాలు కోవట్లు ఉంటే ఆయన తెలుసుకోలేనంత వ్యక్తి, విఘ్నుడు కాదా? ఆయన కొద్దిగా ఇటువంటి విషయాల మీద సీరియస్ గా ఉంటాడు. బట్ ఇది లీక్ అయింది, ఆయన కనుక దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎవరి ద్వారా అయింది అనేది కూడా ఆయనకు తెలిసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా ఇవాళకి కేసీఆర్ తెలుస్తుంది కదా. కొన్ని విషయాలలో ఆయన నాన్ సీరియస్ ఉంటాడు. అంటే జనరల్ గా ఆరోపణలను నమ్మడు, పట్టించుకోడు. ఆయన మనస్తత్వం అది. ఇంకోటి ఇవన్నీ సిల్లీ థింగ్స్ అంటాడు ఆయన. తర్వాత ఎవరన్నా దీన్ని నెగటివ్ గా తీసుకున్నా కూడా ఏమైతే తర్వాత అదే సర్దుకుంటది అనుకుంటాడు. మీడియా స్పందించినంత వేగంగా ఆయన స్పందించాడు. ఏదో ఒక రోజు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించినప్పుడు దాని మీద చాలా బిలిటల్ చేసే విధంగా లైట్ గా తీసేస్తాడు. అది మా అంతరంగ విషయం అంటాడు, దాంతో క్లోజ్ అవుతుంది. కాంగ్రెస్ తరఫున కొన్ని ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు, కవిత గారు మీ లేఖను లీక్ చేసింది ఎవరు? ఆది శ్రీనివాస్ ప్రభుత్వ వైపు. రెండవది కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరు? మూడవది కేసీఆర్ పక్కనున్న కోవట్లు ఎవరు? బీఆర్ఎస్ లో మీ పైన కుట్ర చేస్తున్నది ఎవరు? నాలుగవది. ఐదవది సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఆరవది మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? ఏడవది లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ని అడుగుతారా? 8 మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? 9 ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడటం లేదు? 10 ఎయిర్పోర్ట్ లో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? 11 మీ లేఖ నకిల్దని మీ సొంత పత్రికలో రాయించింది ఎవరు? ChatGPT ఇంత తొందరగా ఇన్ని ప్రశ్నలు ఇచ్చిందా? ChatGPT ఇచ్చినట్టు కనబడతా ఉంది ఇంత ఫాస్ట్ గా. దయాకర్ గారు, కాంగ్రెస్ చెప్పండి భరత్ గారు. అప్పుడే 11 ప్రశ్నలు ఎంత తొందరగా? ChatGPT బాగా ఆపరేట్. ఇప్పుడు ఆల్రెడీ రెడీ కాదు, డిఎన్ఏ విత్ భరత్ లేకపోతే ఇప్పుడు నాది వీడియోలే వచ్చు ఇప్పటికి. ఏం చేయాలి? నువ్వు నన్ను ఎంగేజ్ చేసి వాళ్ళిద్దరిని మాట్లాడిపిస్తా ఉంటుంది, వాళ్ళిద్దరిదే చర్చ నడుతుంది. ఇప్పుడు నేనే తయారు చేస్తుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను చెప్పాల్సినవి ఇప్పుడు బయట సమాజానికి. ఇప్పుడు నీతో కూడా షేర్ చేసుకోవాల్సినవి. ఇప్పుడు అనుమానము సంక్షోభం దిశగా పోవట్లేదా? ఏం చర్చ చేస్తున్నావు భరత్ భాయ్ నువ్వు? ఆమె నేనే రాసిన అని చెప్పే, ఇంకేంది దీంట్లో ఉన్నది? సంక్షోభం నేను టీ కప్ లో తుఫాన్ అని వి ప్రకాష్ అంటారు. నేను అంటున్నది ఇప్పుడు నా కామెంట్ చెప్తున్నా. మీరు అనుమానపడ్డరు, ఆమె నిజమని చెప్పింది, ఎవరో దయ్యాలు ఉన్నారని చెప్పింది. అంటే ఏంది? ఈ పంచాయతీ వదిలేది కాదు కదా, పొడిచేది కాదు కదా. ఒక మాట అనుకుందాము, సొంత అయ్యా బ్రదర్ ఎవరో కార్యకర్తనో ద్వితీయ శ్రేణి నాయకుడు కల్వలీన్ నాయకుడు కాదు కదా. నీ అయ్యకు నువ్వు నీ అభిప్రాయాలు చెప్పలేని స్థితిలో ఉండి లేఖలు రాస్తున్నావు అంటేనే నీ పరిస్థితి ఏందో ఇక్కడ కనబడతలేదా?
అదే నిన్న హరీష్ రావును పిలుచుకున్నాడు. కేటీఆర్ పోవాలంటే సమస్యనా అడిగి? ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ఇప్పుడు? అయితే కేసీఆర్ ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి, లేదు కవిత ఆఫీస్ లో ఉన్నోడు లీక్ చేయాలి. మరి ఆ లీక్ చేసేటోడు ఎందుకు లీక్ చేసిండు? ఇది అంతర్గత వ్యవహారం కదా. ఇప్పుడు వాళ్లే కదా ఇద్దరు సంక్షోభానికి కారణం చేసుకున్నది. దీంట్లో ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వచ్చే, ఎక్కడి నుంచో ఫోటోలు కొట్టి ఎట్లా వచ్చే, ఫోన్లలో ఎట్లా వచ్చే, మీరే అన్ని గాయిస్తారు. ఇటు కవిత ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు. అటు కేసీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోలీసు వాళ్ళు ఎవరు ఉంటారు. కాబట్టి ఇక్కడ 3 ముక్కల ఆటలో ఒక ముక్క చినిగిపోతుందని తెలిసిన తర్వాత వాళ్ళు లీక్ చేసుకునిరా, వీళ్ళే లీక్ చేసిండ్రా. కవిత ఉండడం ఇష్టం లేని కవితను ఎక్స్పెల్ చేయాలని చెప్పేసి అక్కడ కేసీఆర్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు లీక్ చేసిండ్రా, లేదంటే ఇక నాకు అసలే పోతుంది, ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు కాబట్టి మీరే లీక్ చేయాలని కవిత గారే చెప్పిండ్రా. ఇవన్నీ వాళ్ళ దాంట్లో వాళ్ళ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టిండ్రు మీరు ఈ 2 రోజులు. ఎవరు ఈ బీఆర్ఎస్ కొంతమంది నాయకులు లేకపోతే బీజేపీ నాయకులు అంటగట్టే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఒకటి స్పష్టం ఇక్కడ, అది మామూలుగా జరిగే పరిస్థితి లేదు. ఆ లేఖకు సంబంధించిన అంశం అనేది స్పష్టమవుతున్నది. ఆమె నేరుగా సూటిగా ఇలాంటి అంశాలు తండ్రికే రాయగలిగింది అంటే సమస్య పార్టీలో కూడా ఉన్నది. పార్టీ ముఖ్య నాయకులే అలాంటి అంశాలు చెప్పలేకపోతున్నారని. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ గురించి కూడా ఉన్నాయి కదా. కాన్స్ గురించి చెప్పగలిగింది అని అంటే ఆమె తండ్రికి డేర్ చేసి చెప్పింది అనుకోవాలి, కానీ నేరుగా చెప్పలేకపోయింది. లేఖ రాస్తే ఆయన చదువుకొని ఏమైనా చేస్తారని అనుకున్నది. మరి ఎప్పుడన్నా కేటీఆర్ ప్రేమ లేఖ రాసిందా నాన్నకు ప్రేమతో అని చూస్తారా? లేదంటే హరీష్ రావు లేఖ రాస్తాడా? ఎప్పుడన్నా ఆయనకు మంత్రి రాకపోయినా సరే, నేనే అలా సిద్దిపేట పోయినప్పుడు ఏందా హరీష్ రావు అంటే ఆయనకి ఇంతవరకు మంత్రి లేదన్న ఓ రోజు మాలమానాడు మీటింగ్ అక్కడ పెడితే అదో పెద్దగా పేపర్లు వచ్చింది. అంటే వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళ లోపల గుండెల్లో దాగినే తండ్రికే చెప్పుకోలేని పరిస్థితి, మామకే చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందంటే మరి కేసీఆర్ గారు రాజరికంలో ఉన్నారా, లేకపోతే రాజనుకుంటున్నాడా, అందలేని స్థితిలో ఉన్నాడా? ప్రజలకు అందుబాటులో లేకపోతే, అసెంబ్లీకి రాకపోతే ఓకే, కానీ బిడ్డలకు కూడా తండ్రులు అందుబాటులో లేకుండా పోవడం అనేది దేనికి సంకేతం? ఇష్టం లేకపోవడం వలన? లేదు వాళ్ళ దాంట్లో కొంతమంది అంటున్నారు ఆ లిక్కర్ కేసు కాంచి ఆమె పార్టీకి అప్రతిష్ట తెచ్చిందని ఒక ప్రచారం ఉంది కాబట్టి కేసీఆర్ కలవడానికి ఇష్టపడతలేడు అని ఒక ఆయన అంటాడు. ప్రభుత్వ మేమేసినాయి, అదే మా ఆది శ్రీనివాస్ గారు వేసినాయి. మీడియానే వేయాలి, మీరే మధ్యవర్తులు, మీరే 4th ఎస్టేట్. ఈ అనుమానాలన్నీ క్వశ్చన్లన్నీ రావాలి. ఇప్పుడు నేను చూస్తున్నా మన లైవ్ లో కాదు, మన లైవ్ చూసుకుంటున్నా, మిగతా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చూస్తున్నా. నేను ఇలాంటి అన్ని గమనిస్తున్నా. కానీ ఒక్క మాట, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి అంటే మాత్రం వాస్తవం. అటువైపు బీజేపీలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఎందుకు దాంట్లో 3 ముక్కలాటే ఉంది, బండి సంజయ్, కిషన్ రెడ్డి అండ్ ఈటెల రాజేందర్. ఇప్పుడు మీరు కొట్లాడుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ మీద బట్టి వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారని వీళ్ళు అంటారు. మాది అందరికీ తెలిసిన సత్యమైన కాదు. కాంగ్రెస్ కొత్త భరత్ భాయ్, నీకు తెలియదా? ఆశ్చర్యం, బీఆర్ఎస్ లో అంటే కుటుంబంలో వస్తాయని అయితే అనుకోలేదు నేను. కవిత నుంచి వస్తుందని అనుకోలేదు. అది పార్టీ నాయకులు విభేదించి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు బయటికి పోయిండ్రు. ఈటెల రాజేందర్ గారు మర్చిపోయిన వాస్తవానికి ఇంతకుముందు చెప్పే దాంట్లో ఈటెల రాజేందర్ గారు ఇక్కడ సభాపక్ష నాయకుడిగా ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఫినాన్స్ మినిస్టర్ గా, ఇంకో మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నెంబర్ 2 గా ఉండడానికి ప్రయత్నం చేసి ఆయన బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఇదే రాద్ధాంతమైంది. కానీ ఆయన పార్టీలో ఉన్నా కూడా కుటుంబేతర వ్యక్తి. కానీ ఇప్పుడు కుటుంబంలోనే వచ్చింది సంక్షోభం. ఇది సమస్య అవుతుంది. అవసరమైతే ఈ లీన్ టైంలోనే ఎవరు కావాలి ఎవరు వద్దని తెలుసుకోవడానికి ప్రయత్నం జరుగుతుందా కేసీఆర్ గారి దగ్గర అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది కదా. సో అలాంటప్పుడు కేటీఆర్ వైపు మొగ్గు చూపడం వల్లనే ఇప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికంటే కవిత గారికే కదా. ఇప్పుడు ఇది ఇప్పటితో సమస్యనా కూడా ఆమెను సబటైజ్ చేసి నీకు ఈ ప్రాధాన్యత ఇస్తామని చెప్తారు. ఒకవేళ ఆ ప్రాధాన్యత ఇవ్వలేక పరిస్థితుల్లో ఆమె సొంత నిర్ణయం తీసుకొని నేను ఇంత రాసినా కూడా, ఇంత చేసినా కూడా నన్ను పట్టించుకుంటలేరు, ఆమె బయటకు వెళ్లి పార్టీ పెట్టుకున్నా కూడా ఆమెకే మేలు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నదానికంటే తక్కువ అయ్యేది ఏం లేదు కదా కవిత గారికి ఇప్పుడు. కానీ ఇప్పుడు డిఫెన్స్ లో పడుతున్నది ఫస్ట్ కేసీఆర్ గారు ఏంటంటే నా ఆఫీస్ నుంచి బయటికి కూడా పెట్టిందా అని ఇప్పుడు సరి చూసుకుంటారు వారు.
లేదు కవిత గారి ఆఫీస్ లో ఎవరెవరు ఉండే అప్పుడు ఏంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ సీసీ కెమెరాలు మరి బయట పెట్టుకొని ఎవరు వచ్చింది ఎవరైనా తీసి ఆ పేపర్లు ఏడ ఉంటే అయితే అందరికి ఎరికే కదా. మీదేం లేదా రోలు, మీ రోల్ ఏం లేదా లీక్ లో? దాంట్లో ఇప్పుడు వారే చెప్తుండ్రు కదా కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పి. నేనేమంటున్నా, దేవుని గుడిలో దయ్యాలుంటే మరి ఆ దయ్యాలు రేపు ఏదైనా చేస్తాయి కదా, కేసీఆర్ ని చేస్తాయి, బీఆర్ఎస్ ని కూడా చేస్తాయి. సొంత కూతురు పట్లనే ఇట్లా వ్యవహరిస్తున్నారంటే ఇంకా వేరే వాళ్ళ పట్ల ఎట్లా ఉంటది అనేది మనం ఒకసారి కేసీఆర్ కు ఆయనకు నచ్చకపోతే మాట్లాడు, నాకేందంటే నచ్చకపోతే మాట్లాడు, ఐ కాంటాక్ట్ కూడా ఉండదు. మీరు అక్కడ 100 మందిలో ఉన్నా సార్, మీరు కూడా కేసీఆర్ ఫిలాసఫీ చూశారు, అక్కడ 10-15 మంది ఉన్నా సరే లోపల రానిచ్చిన ఐ కాంటాక్ట్ కూడా ఉండదు నచ్చకపోతే కనుక. కానీ ఇక్కడ కూతురు కదా, రక్త సంబంధం కదా. ఇప్పుడు పార్టీలు ఉండకపోయినా వెళ్ళిపోయినాయి, రేపు పార్టీలకు వెళ్ళి కవిత గారు వెళ్ళిపోయినా సరే రక్త సంబంధం ఎక్కడికి పోద్ది? తండ్రి కూతుర్ల యొక్క సంబంధం అయితే పోదు కదా, ఐ కాంటాక్ట్ తీసుకోలేడు కదా. వాళ్ళకి అంత పగ ఎక్కడిది అసలు? కేసీఆర్ కు కవితకు ఇంత గడ్జి ఎక్కడిది? అది కేసీఆర్ గడ్జి కాదు అనేది నా అభిప్రాయము. ఎవరో కవితని సఫకేట్ చేస్తుండ్రు. అయితే కేటీఆర్ కావాలి, లేకపోతే హరీష్ రావు కావాలి. హరీష్ రావు కూడా సఫర్ అయినప్పుడు కవితని ఎందుకు సఫరింగ్ చేస్తారు? మళ్ళా వేలు ఎక్కడికి పోతుంది? మనోని కాడికి, కేటీఆర్ కాడికే పోతున్నది. మరి కేటీఆర్ చుట్టూ పరివారంలో ఉన్నోళ్ళు ఏమన్నా కవిత గారిని టార్గెట్ చేసిండ్రా? ఆ దయ్యాల లిస్ట్ లో ఉన్నది ఎవరు? దాసు శ్రవణ్ గారు, ఐ థింక్ నేను